దేవుడు మనతోటి మాట్లాడేలాగిన దేవుడి సహాయం మనం కోరుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసుని నిలవబెట్టుకుని తండ్రి వాటిని వెతబోతూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, ఆత్మ కుమ్మరింపును మీరు నాకు దయచేయమని అడుగుతున్నాను. దేవ స్తోత్రాలు తండ్రి. సంఘముతోనైనా నీవు ఏమి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నావో, సంఘమును ఏ విధముగా నడిపించాలని ఆశ కలిగి ఉన్నావో నాయన ఈ సమయంలో ప్రభా నాయన నా నోటిని బోరగా వాడుకొని నా తలంపులు నా ఆలోచనలు కాదు కానీ తండ్రి నీ తలంపులు నీ చిత్తము నాయన సంఘములో జరుగులాగిన సహాయం చేయమని నాయన వాక్యం విత్తపోతూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు చక్కగా ఎన్నో అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ వచ్చాడు. అయితే ఆ వ్యక్తి మీద దేవుని దృష్టి ఉంచబడింది. దేవుడు ఆయనకు తోడై ఉంటూ ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆయన ఎన్నుకో చేయబడ్డాడు. దేవుడి దృష్టిలో ఆయన పడటానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అంటే, లేకపోతే కనుక ఒక అధికారి ఒక వ్యక్తికి పని అప్పచెప్పాలి అంటే దేవుడు దృష్టిలో పడాలి. అవునా కదా? అంటే ఆ అధికారి దృష్టిలో పడాలి. ఆ అధికారి దృష్టిలో పడితేనే ఆ వ్యక్తి పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి ఆ అధికారి అధికారాన్ని అప్పచెపుతాడు, నడిపిస్తూ ఉంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా చక్కగా ఒక రాజసింహాసనాన్ని సహితము ఆయన అధిరోహించి ఆ రాజ్యంలో ఆయన ద్వారా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి రావడానికి కారకుడయ్యాడు. యెషై ముద్దు చిగురు నుంచి ఎవరైనా దావీదు యెషై కుమారుడు. ఏమో కుమారుడు? లాస్ట్ కుమారుడు. ఓకే. కానీ యెషైకి ఎంతమంది కుమారులు? ఎంతమంది? 8 మంది. 8వ కుమారుడైన లాస్ట్ కుమారుడు. అయితే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే దావీదు దేవుడి దృష్టిలో ఎలా పడ్డాడు, దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచగలిగాడు, లేకపోతే దేవుని యొక్క హృదయానుస్వారుడు అని ఒక టైటిల్ కూడా దావీదు తీసుకోవడానికి మనం చూస్తాం. దేవుడు చాలా మందికి కొన్ని టైటిల్స్ ఇస్తూ వచ్చాడు. మోషేకి కూడా టైటిల్ ఇచ్చాడు. ఏంటది? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అలాగే అబ్రహాము కూడా ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు, విశ్వాసులకి తండ్రి. కాబట్టి దేవుడు దావీదుకు కూడా టైటిల్ ఇచ్చాడు ఏంటంటే ఈయన నా హృదయానుసారుడు. అంటే హృదయానుసారుడు అంటే ఏంటి? అసలు హృదయానుసారుడు అంటే ఏంటి? తన మనసుకి నచ్చిన వాడు, తన మనసుకి ఇష్టమైనటువంటి వాడు. మనం అంటూ ఉంటాం కదా, నువ్వు చాలా ఇష్టమైంది, లేకపోతే నువ్వంటే నాకు మనసు చాలా సంతోషిస్తుందండి అని చెప్తాం కదా. అలాగే దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా దావీదు జీవిస్తూ వచ్చాడు. అయితే దావీదు ఇష్టానుసారుడిగా జీవిస్తూ వచ్చాడు. కానీ దావీదు విషయంలో ఒకే ఒక్క చోట మాత్రమే ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్గా మనకి చూస్తూ ఉంటాం.
దావీదు దగ్గర. ఎక్కడది? ఒక్క బెత్షెబా ఊరియా దగ్గర తప్ప, అది కూడా 2 సమూయేలు 11వ అధ్యాయం దగ్గర కనబడుతూ ఉంటుంది. అక్కడ తప్ప దావీదు ఎక్కడా కూడా ఒక్క డాగు లేకుండా, ఒక మరక లేకుండా చాలా చక్కగా ప్రవర్తించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పుల్ని హైలైట్ చేస్తూ ఉంటారు. అవునా కదా? ఈయన ఎవరైతే అని చెప్పేసి ఒక వ్యక్తిని మనము పరిచయం చేసుకునేటప్పుడు మాట్లాడుతున్నాం ఉన్నాం అనుకో, మొట్టమొదటి అతనిలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ పక్కన పెడతాం. ఇది అలాంటి ఏంటి, ఈమె ఎలాంటిదేంటి అని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు అవన్నీ కూడా పక్కన పెట్టేశాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ చిన్న మిస్టేక్ను కూడా, ఆ చిన్న తప్పుని కూడా పక్కన పెట్టి దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన నా హృదయానుసారుడు. ఆయన నా హృదయానుసారుడు. చూడండి, దేవుడు మన మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి 1వ వచనం చదవండి. మైక్ పట్టుకుని చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశస్థుడు. చూడండి ఏమని రాశాడు? అబ్రహాం కుమారుడు. అబ్రహాము ఏమని? అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన, అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసు వంశావళి. చూడండి, దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఎంతగా బలపరిచాడంటే, ఎంతగా ఆయన ఉన్నత స్థితిలో నడిపించాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క మంచితనము, ఆయన చేసినటువంటి ఆ యొక్క గుణగణాలే, ఆ సుగుణాలే, లేకపోతే ఆ క్యారెక్టరిస్టిక్సే దేవుణ్ణి ఆకర్షించేలా చేశాయి. దేవుణ్ణి ఆకర్షించేలా చేశాయి. చూడండి, అక్కడ గుడ్డి భిక్షుకుడు కూడా ఏమంటాడంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని పిలుస్తాడు. యేసయ్యా యేసయ్యా అని పిలవడు. అక్కడ ఏమని పిలుస్తాడు తెలుసా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని ఆ గుడ్డివాడు కూడా, ఆ గుడ్డివాడు కూడా ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాడు. అంత స్థాయిలోకి వెళ్ళిపోయాడండి దావీదు, అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి ఆయన ద్వారా రావడానికి కారకుడయ్యాడు. దావీదు ద్వారా అనేకమైనటువంటి జనాంగాలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దావీదు ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాడు. చూడండి, మనకి యెష్షయి కుమారులు 8 మంది నేను చెప్పాను కదా, వాళ్ళలో 3 ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఎలియాబు, అబీనాదాబు, అలాగే ఇంకొక వ్యక్తి ఏంటి షమా. వీళ్ళు చాలా చక్కని దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు, అంటే శరీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు చక్కగా ఆ యుద్ధాన్ని కూడా చేయగలిగేటువంటి స్థాయి, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ ప్రదేశంలో, అంటే ఆ ప్రాంతంలో లేకపోతే ఆ సమయంలో వాళ్ళు కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా చిన్నవాడైనటువంటి, చిట్ట చివరి వ్యక్తి అయినటువంటి, గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడండి. మరి ఇవన్నీ చూసినట్లయితే దావీదును ఎందుకు ఏర్పరచుకున్నాడు? అసలు దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలు ఏంటి అసలు? దావీదులో ఉన్నటువంటి ఆ మంచితనం ఏంటి అసలు అని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? నేను ఈ యొక్క సబ్జెక్ట్కి, లేకపోతే ఈ యొక్క మెసేజ్కి పెట్టినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో మనం ఉన్నామా, లేకపోతే దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నామా? ఇది నేను ఈ యొక్క సబ్జెక్ట్కి పెట్టినటువంటి టైటిల్, దేవుని దృష్టిలో మనం ఉన్నామా. ఈరోజు మనం ఒకసారి ఈ ప్రశ్నలు వేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్తాం. దేవుడి దృష్టిని ఆయన మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా దావీదు కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? మోడీ మన ప్రాంతం నుండి మన యొక్క రోడ్డు అంతా అలా వెళుతూ హాయ్ అని పలకరించాడంటే ఎలా ఉంటుంది? హాయ్ సుబ్బారావు అని పలకరించాడంటే ఎలా ఉంటుంది? ఇంకా ఆయన ఒక ముందుకు అడుగు వేసి సుబ్బారావు ఎలా ఉన్నావు, బాగున్నావా అని పలకరించాడంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనందరికీ మోడీ తెలుసుగా, అవునా కదా? మోడీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చేయొద్దని. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ, ప్రధానమంత్రి మోడీకి అందరూ తెలియాలి.
తెలియాలా? మోడీకి అందరూ తెలియాలా? తెలియనవసరం లేదుగా. కానీ మోడీ గురించి అందరికీ తెలియాలి. ఎందుకంటే ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అవునా కదా? మరి దేవుడు దృష్టి చూడండి, మోడీ మధ్యలో ఆగి అలా అలా వెళుతూ సుబ్బారావుని లేకపోతే మన సాయిని చూసి ఆయన సాయి అని చెప్పేసి పలకరించాడంటే, సాయిలోనో లేకపోతే సుబ్బారావులోనో, అంటే ఊరికి తీసుకుంటున్నాను అయితే వాళ్ళని చూసి ఆయన సుబ్బారావు అని పలకరించి క్షేమ సమాచారాలు అడిగాడంటే మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? సుబ్బారావులో ఏదో క్వాలిటీ ఉందప్ప, సుబ్బారావులో ఏదో క్యారెక్టరిస్టిక్ ఉందప్ప. ఆ ప్రధానమంత్రి మోడీ దృష్టిని ఆయన తిప్పాడు, అవునా కదా? అతని దృష్టిని, అతని కను దృష్టిని ఆయన తిప్పగలిగాడు. అంటే ఏమీ లేకపోతే ఎవరన్నా చూస్తాడా? మనల్ని పట్టించుకుంటాడా? పట్టించుకోడుగా. అంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, అంటే అతనిలో ఏదో సమ్ క్వాలిటీ ఇస్ దేర్. ఆయనలో ఒక నలుగురికి నలుగురు చేయనటువంటి, నలుగురు చూపించినటువంటి ఏదో సంథింగ్ ఈజ్ దేర్, అవునా కదా? అంటే దేవుడి యొక్క హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి మనం ఆ వచనం చూద్దామా? అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచింది. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఇది ఎవరిచ్చారండి? సాక్షి ఎవరిచ్చారండి? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటాడో తెలుసా ఆయన మాట? అతడు ఎవరు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఇష్టానుసారుడైన అంటే నా మనసుకి దగ్గరగా ఉన్న మనుష్యుడు, నా హృదయాన్ని తెలిసినటువంటి మనుష్యుడు, నా మనసును ఎరిగినటువంటి మనుష్యుడు. అతడు ఎవరు? దావీదు. నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, ఈరోజు మన గురించి సాక్ష్యం ఇచ్చేది దేవుడై ఉండాలండి. దేవుడు బిడ్డలై ఉండాలి. కొర్నేలి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈయన భక్తిపరుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవండి కావాలంటే. ఈయన భక్తిపరుడు అంట, నీతిమంతుడంట, దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తి అంట. ఎవరో తెలుసా? కొర్నేలి. అంటే దేవుడు తన సాక్షి, అంటే మనిషి మనం ఏమనుకుంటాం అంటే డంబంగా కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. మన డబ్బా మనమే కొట్టుకుంటూ ఉంటాం. నేను ఇదేంటి అదేంటి అని చాలాసార్లు మనము పెద్ద తోపేంటి అని చెప్పేసి కొట్టుకున్నాం. మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చేవాడు, కానీ దేవుడు బిడ్డకు సాక్ష్యం ఇవ్వాలి. ఎస్, ఈజ్ పర్ఫెక్ట్ అండి. ఇది చాలా బాగుంటాడండి, చాలా చక్కగా మాట్లాడతాడండి, చాలా చక్కగా ఆత్మీయంగా ఉంటాడండి అని సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలి. అయితే మనం ఇంకా ముందుకు పోదాం. అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చేటటువంటి లెవెల్కి దావీదు వెళ్ళాడు. మీకు అర్థమైందా? దేవుడు సాక్ష్యం ఇచ్చేటటువంటి లెవెల్కి దావీదు యొక్క జీవితం మనకు కనబడుతూ ఉంది. అయితే దావీదు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన? ఒకసారి మనం చూద్దామా? ఒక్కొక్కటిగా మనం వెళ్దాము. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, వీలైనంత వరకు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనము చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సౌలు మరణం, దావీదు స్పందన. రాసుకోండి కావాలి అంటే సౌలు మరణం, దావీదు స్పందన ఆర్ వైఖరి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ సమయంలో. సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా ఆయన ఉన్నాడు, అవునా కదా? ఇది అందరికీ తెలుసు. అయితే సౌలు చేసినటువంటి తప్పిదములను బట్టి, సౌలు చేసినటువంటి పొరపాటులను బట్టి
సౌలుని దేవుడు తొలగించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం, అవునా కదా? అక్కడ అమాలేకీయుల్ని మొత్తం అంతా కూడా చంపమని దేవుడు పంపిస్తే అమాలేకీయుల్ని చంపడం కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, ఆ మెయిన్ పర్సన్ని చంపకుండా వదిలేస్తాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా తెచ్చుకుని ఉంచుకుంటాడు. అంటే దేవుడికి ఆజ్ఞని ఆయన త్రోసిపుచ్చాడు. సౌలు ఒక స్థితికి వచ్చేసరికి ఎలా అయ్యాడో తెలుసా? తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు తానుగా ఒకసారి ఆ వచనం చూద్దామా? సమూయేలు 1 సమూయేలు 31వ అధ్యాయము చూడండి, 4వ వచనం చదవండి కదా. 31:4. సౌలు సున్నతి లేని 31:4. సున్నతి లేని మీరు వచ్చి ఫస్ట్ సమూయేలు 31 4వ వచనం. సున్నతి లేని మీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను గొడవని తన ఆయుధములను మోయవంతో చెప్పగా అతడు భయం చేత అలాగు చేయనులకు కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడింది. సౌలు మరణమైనని అతను ఆయుధములను మోయవాడు, తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమైన. ఇలా అంటే ఈ వచనం నేను ఎందుకు చూపించాను అంటే, సౌలు తనంతట తానుగా చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. పొడవమని చెబుతాడు అక్కడ పక్కన ఉన్నటువంటి పరివారిని, కానీ ఏంటంటే వారు భయపడతారు. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సౌలు తనకు తానుగా తత్తువాత కట్ చేసుకుంటాడు, చచ్చిపోతాడు అనమాట. ఇదే విషయాన్ని ఒక అమాలేకీయుడు వచ్చి ఏ విధంగా చెప్తాడో విందాం ఒకసారి. నెక్స్ట్ పేజ్ చెప్పండి బ్రదర్. మొదటి నుంచి ఒకసారి చదవండి. 2వ వచనం చదవండి. మొదటి అధ్యాయం పక్క పేజీ చెప్పండి. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద పోసుకునే ఒకడు సౌలునకున్న గడ్డులో నుండి వచ్చింది. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నీవు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చిందని, జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవేయగా, వాడు జనుల యుద్ధమందు నిలవలేక పారిపోయింది. అనేకులు పడి చచ్చింది. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకెలాగో తెలిసినదని దావీదు అని అడుగా, వాడు ఇట్లా, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన వీటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను అతను వెంట తగులుచున్నట్టు చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచింది. అందుకు నేను, చిత్తము నా ఏలినవాడా అని నేనంటే, నీవెవడు అని అతడు నన్ను అడుగా, నేను అమాలేకీయుడనని చెప్పింది. అతడు, నా ప్రాణం ఇంకా నాలోనే ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవేగా, ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపింది. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఎదుటివాడైన యోధుకు వాడిని తెచ్చి ఉన్నానని. దావీదు ఆ వార్త విని అతని వస్త్రమును చుట్టుకొని అతని ఎదురు ఉన్న వారందరూ ఇలాగున చేసి సౌలును యోనాతాను యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారు యుద్ధంలో కూడులని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాడు. తరువాత దావీదు ఎక్కడి నుండి వచ్చిందని ఆ వార్త తెచ్చి వాడిని అడగగా, వాడు నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయులకు ఒకని కుమారుడని. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేలా అతని మీద చేయి వేసింది? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం కనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదిని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీ పోయి వారిని చంపనగా వారిని కొట్టి చంపాడు. ఈ వాక్యం అంతా చదవకపోతే మనకి అర్థం కాదు. ఇక్కడ మీకు జరిగినటువంటి అంశం తెలుసు కదా, సౌలు తనకు తానే చచ్చిపోయాడు, తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇక్కడ అమాలేకీయుడు ఒకడు వచ్చి ఏమంటున్నాడు, అరే బాబు, అంటే అమాలేకీయుడు అతను నాకు తెలిసినట్టు మేబీ
రాజు నాకేమని ఇస్తాడేమో అని సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసాడు అనమాట. నన్ను గణపరుస్తాడు, ఎందుకంటే సౌలుకి దావీదుకి పడదు కదా, సౌలు దావీదుకి పడదు. అందుకని అమాలేకుడు ఏం చేశాడు, అరే నాకు ఏదైనా ఇస్తాడేమో, ఆయన దగ్గర నుంచి నేను ఏదైనా పొందుకోగలుగుతానేమో అని చెప్పేసి అతను అమలేకుడు అబద్ధం చెప్పాడు. అక్కడ అబద్ధం చెప్పగానే దావీదు ఏం చేశాడు, ఇమీడియట్లీ బట్టలు చుప్పుకొని ఆయన బాధపడుతూ గోజాడుస్తూ ఉపవాసం ఉండి ఆయన ముందుకు వెళ్తూ వచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దావీదు వైఖరి ఎలా ఉంది. దావీదు ఇంచుమించు 10 సంవత్సరాలండి వెంటాడుతూ కొండల్లో ఉన్న గుహల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ సౌలు వెంటాడుతూనే వచ్చాడు. ఒక శత్రువుగా ఉన్నాడు సౌలు, ఆయన వెంటాడుతూనే వచ్చాడు. ప్రతి చోట కూడా ఎక్కడ దొరుకుతాడో దావీదు చంపేద్దామా, ఒకసారి ఈటిని వేస్తే ఆయన పక్కకు తప్పుకోవడం వల్ల ఆయన బతికిపోయాడు దావీదు. అలా ఎన్నో మార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా ఆ ప్రదేశంలో నువ్వు నేను ఉంటే గనక మన వైఖరి ఎలా ఉంటుంది? నా శత్రువు చచ్చిపోయాడు, అరే నా శత్రువు చచ్చిపోయాడు అని గొంతులు వేసుకుంటూ, అరే నువ్వు మంచి వార్త తీసుకొచ్చావురా అమాలేకీడా, నీకు మంచి వార్త తీసుకొచ్చావురా, నాకు నా శత్రువుని చంపేసావురా నువ్వు, ఇదిగో నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి నా దేశం చాలా ప్రకటించే వాళ్ళేమో మనం. అవునా కదా? గుడి మీద చేసి చెప్పండి, అవునా కదా? ఖచ్చితంగా మన శత్రువు అక్కడ గుంటలో అబ్బా బలి పట్టాడరా అడిగి ఏదన్నా దెబ్బ తగిలింది ఫైనాన్షియల్, అరే వీడికి తగిలిందే తిరగలరా, పర్లేదురా వీడికి తగలాలరా అని చెప్పేసి మన శత్రువును సైతము మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అడిగి దెబ్బ తగిలితే మనం సంతోషిస్తాం, వాడు పడిపోతే మనము ఎక్కి గొంతులు వేస్తూ ఉంటాం. కానీ దావీదు అది చేయలేదండి. దావీదు ప్రవర్తన, తన స్పందన ఎలా ఉందో తెలుసా? ఆయన అంటాడు, దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొనెను, అతని యుద్ధనున్న వారందరూ అలాగ చేసి సౌలును యోనాతాను యెహోవా జనులను ఇశ్రాయేలు వారిని యుద్ధంలో కూడిరని వారిని కూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. ఇదేంటి? దేవుడి యొక్క హృదయాన్ని కొల్లగొట్టి ఇదేనండి. దేవుడి యొక్క హృదయాన్ని తన వైపు తిప్పుకుంది అయస్కాంతం ఆయన. ఇదేనండి. ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 27, 28 వచనం చదువుదాం ఒకసారి. లోకాసు వార్త 6వ అధ్యాయం 27, 28. లోకాసు వార్త 6వ అధ్యాయం త్వరగా 27, 28 వచనాలు చదవండి. 27, 28. నిల్చున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. నేను ఒకటి చెంప మీద కొట్టిన చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. ఈ బట్టలు ఎత్తుకొని పోయిన వాడిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపము. నీ నడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొక్క దాన్ని మళ్ళా అడగవద్దు. చాలా ఇది మీరు ఇంకా ముందుకు చదవండి, చాలా బాగుంటుంది. అసలు మనం ఏం చేయాలి, క్రైస్తవులుగా ఏం చేయకూడదు అన్న విషయాల గురించి చాలా చక్కగా ఉంటుంది. నీ శత్రువును ప్రేమించగలిగే శక్తి ఉంటుందా? ఇది ఈ మాట ఎక్కడ చెప్పాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలో చెప్పాడు, కానీ పాత నిబంధన గ్రంథంలోనే నెరవేర్చాడు. ఎవరు? దావీదు. శత్రువును సైతము ప్రేమించే హృదయం కలిగి ఉన్నాడండి ఆయన దావీదు. ఎంత గ్రేట్నెస్ అండి అసలు. అతను సౌలు ఇంచుమించు 10 సంవత్సరాలు వెంటాడినటువంటి శత్రువు చచ్చిపోతే సౌలు అతను గౌరవించాడండి. ఆయన అభిషేకాన్ని గౌరవించాడు. అది అభిషేకించబడినటువంటి వ్యక్తి మీద నువ్వు ఎంత దారుణం చేస్తావా అని దావీదు నిజంగా ఆయన స్పందన, ఆయన వైఖరి చూసినట్లయితే ఎంత చక్కగా ఉంటుందో. ప్రియ సహోదరుడా, సహోదరుడు, నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ప్రియ సహోదరుడా, మన వైఖరి ఎలా ఉంది? మన తోటి సహోదరుడినే మనం ప్రేమించలేము, అవునా కదా? మన తోటి సహోదరుడిని చిన్న ప్రాబ్లం వస్తే ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కోపాలతోటి, తాపాలతోటి
ప్రేమించండి ప్రేమించండి అని సంఘంలో చెబుతూనే ఉంటాం, కానీ ఒక చిన్న ప్రాబ్లము ఆ వ్యక్తికి మనకి మధ్యలో ఏదైనా చిన్న గలాట జరిగింది, లేకపోతే మాట వచ్చింది, లేకపోతే ఏదో సంథింగ్ జరిగింది అంటే ఆ సహోదరుడినే ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఈరోజు. కానీ దావీదు శత్రువును సైతం ప్రేమించగలిగే హృదయాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే తెలుసా ఆయన నా హృదయానుసారుడు అని దావీదుకి టైటిల్ ఇచ్చాడండి దేవుడు. అసలు ఎంతో గొప్పటువంటి వ్యక్తి తెలుసా. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దావీదు సౌలు మీద ఒక కీర్తన పడతాడు. అక్కడ చూడండి ఒకసారి, 2 సమూయేలు 1వ అధ్యాయంలోనే ఉంటుంది చూడండి, ఎంత బాగా పడతాడో చూడండి. 1వ అధ్యాయం 19, 25, 27 ఆయన బలాన్ని గురించి పాడుతూ ఉంటాడు. త్వరగా వెళ్దాం మనం. 19వ వచనం చూడండి. ఇశ్రాయేలు చదవండి. 1వ అధ్యాయమే 2 సమూయేలు 1వ అధ్యాయము 19, 25, 27 ఈ 3 చదవండి. అంతా అవసరం లేదు. ఇశ్రాయేలు నీ భూషణ మగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరు. ఆహాహా బలాఢ్యులు పడిపోయారు. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండానట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయము చెప్పకుండానట్లు. 25 చదవండి బ్రదర్. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలంలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు ఇంటివి. నీ నిమిత్తము నేను బహుశోకం పొందుతున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమై ఉన్నది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయి. ఇది ఎవరి గురించి పాడుతున్నాడు ఈ పాట? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఈ కీర్తన ఎవరి గురించి రాశాడు? సౌలు గురించి రాశాడు, యోనాతాను గురించి రాశాడు. యోనాతాన్ అంటే ఫ్రెండే, ఓకే, ఆయన గురించి పాడటం మంచిది అనుకో, సౌలు గురించి ఎందుకు పాడాలి? కానీ ఈ విషయాన్ని బట్టి దేవుడు ఆయన నా హృదయానుసారుడు, ఆయన నా మనసుకు నచ్చినవాడు అని టైటిల్ ఇవ్వడం జరిగిందండి. ప్లీజ్ సోదర సోదరు, రెండో విషయాన్ని మనము వెళ్దాం. రెండో విషయం చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం చేద్దాము. ఇక్కడే మనం తిరుగుతూ ఉంటాము. 1 సమూయేలు 2 సమూయేలు దగ్గర తిరుగుతూ ఉంటాం, ఎందుకంటే ఇక్కడ మనకి దావీదు గారు ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తాను చూడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే దేవుడు మరియు దేవుని ప్రజల పట్ల ఉన్న ప్రేమ. కొంచెం పెద్దగా ఉంటుంది ఇది. రెండో పాయింట్, ప్రేమ మరియు ఆసక్తి ఆయనను హృదయానుసారుడిగా చేసింది. ఏంటది? దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, అదేవిధముగా దేవుని ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన్ని హృదయానుసారుడిగా చేసింది. ఇది ఎక్కడ అన్నది మనం చూద్దాం ఒకసారి. మనకి గొలియాతును చంపేటటువంటి సంఘటన మీకు గుర్తున్నది కదా. గొలియాతును చంపేటటువంటి సంఘటన దగ్గర యాక్చువల్లీ ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలు కాచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఏదో టిఫిన్ బాక్స్ సంథింగ్ వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడానికి వెళ్ళాడు. అలాంటి సమయంలో వీళ్ళు భయపడుతున్నారు, ఫిలిష్తీయులు వస్తున్నారు. గొలియాతు కూడా చాలా గంభీరంగా, చాలా ఎత్తుగా, చాలా భీకరంగా గొలియాతు కనిపిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో దావీదు ఒక మాట మాట్లాడతాడండి. ఎంత ఎక్సలెంట్ మాట అంటే మీరు ఒకసారి చదువుతురు కానీ ఆ మాట తీయండి బ్రదర్. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనము. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యోధులు ఇచ్చిన వారిని అడుగుగా జనులు వారిని చంపిన వారికి ఇడ్డుడ్లు చేయబడినని అతను ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడినది మీ దాసుడనై నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైనికులను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అవుననియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండాలని దావీదుతో చెప్పాను. ఈ మాటలు చూస్తే ఒళ్ళు గగురు పుస్తుంది. ఆయన ఏం మాట్లాడాడు తెలుసా?
సున్నతి లేని జీవము గల, ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని, ఎవరు ఈ సున్నతి లేని గొలియాతు ఎంతటి వాడు. ఇక్కడ యుద్ధ సూర్యులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప యుద్ధ సూర్యులు వాళ్ళు. సౌలు కూడా యుద్ధ సూర్యుడే, ఈటులతో కానీ తన రథంలో ముందుకెళ్ళి యుద్ధాన్ని చేయగలిగేటటువంటి గొప్ప సూర్యుడు సౌలు. అయితే వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు, ఎలియాబు ఉన్నాడు, అలాగే అబీనాదాబు ఉన్నాడు, షమ్మా, వీరందరూ కూడా దావీదు కన్నా గొప్ప శరీర దారుణ్యం కలిగి ఒక మంచి నైపుణ్యం, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి ఆ ఒక్క గొలియాతును చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, భయపడిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో దావీదు ఆ మాట మాట్లాడుతున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎక్కడా, ఎవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, నా జీవము కలిగినటువంటి దేవుణ్ణి సైన్యం ఎదుర్కోవడానికి నీకు ఎన్ని గుండెలు, నాకు అర్హత దేవుడే ఇస్తాడు అని ఒక్క ఛాన్స్ కోసం సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు ఏం చేశాడో తెలుసా, అన్నాడు సౌలు, అరే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నీకు ఇంకా వయసు కూడా మించిపోలేదు, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఎలా చంపుతావు, నీకు అంత ధైర్యం ఏంటి అని చెప్పేసి అంటే సౌలును కూడా బయలుపరిచినటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 36-37 వచనాల్లో, ఎలుగుబంటిని సింహమును ఒక్క చేతితోటి వేసేసాను, ఈడెంత నాకు దేవుడు తోడే ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. చూడండి ప్రియ సహోదరుడు సహోదరి, దావీదు యొక్క హృదయము దేవుడు హృదయానికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపించట్లా, చాలా సింక్ అయినట్టు కనిపించట్లా. ఈ మాటలు బట్టి ఆయన ఎంత శక్తి సామర్థ్యుడో, దేవుడు ఈ సూర్య నక్షత్రాలను సృష్టించినటువంటి ఎంత శౌర్యం కలిగినటువంటి దేవుడు. ఆయన అన్నాడు నిర్గమకాండం 20 అంటాడు, నేను రోషము కలిగినటువంటి దేవుడిని అంటాడు ఆయన. అలాంటి దేవుడిని కలిగి ఉన్నటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా, సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎంతటి వాడురా, వీడికి ఎందుకురా మీరు భయపడుతున్నారు, వీడికి ఎందుకురా మీరు జంతుపోతున్నారు, దేవుడు ఉన్నాడు కదా నీకు తోడుగా అని ఆయన ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళి గొలియాతును తన ఒడిసెలతో సహా కూర్చివేసేసాడు. సోదరుడు, మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాము? భయపడిపోతున్నామా? ప్రతిదానికి జంగిపోతున్నామా? చిన్న చిన్న సమస్యలకు కూడా మనం విలువలాడిపోతున్నామా? జ్వరం వస్తే చాలు భయం, గుండె కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటే భయం, లేకపోతే సువార్త చెప్పాలంటే భయం, ఎక్కడికైనా దేవుడు ప్రకటించాలంటే భయం. అంటే మనం ఎలా ఉన్నాము? అసలు జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్నాము, జీవము కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నాము, ఎలా మాట్లాడగలుగుతున్నామా? ఈరోజు అన్యులు వచ్చి భయంకరమైనటువంటి భూత పుస్తకాన్ని తిడుతూ ఉన్నారు, భయంకరంగా దేవుడిని దూషిస్తూ ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళతో పోరాడడం నేను అనట్లేదు. ఈ సహోదరుడు సహోదరి, మన పక్షంలో ఉన్నవాడు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ఉన్నాడు. ఎస్, వాళ్ళు నోరు మూయించగలడు. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళతో డిబేట్ కాదు, వాళ్ళతో ఇంటర్వ్యూలు కాదు, వాళ్ళతో ఎదురు నువ్వు పోరాడిన అవసరంలా. నీ దేవుడి గురించి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి నువ్వు తెలుసున్నటువంటి నువ్వు వ్యక్తువు కాబట్టి నువ్వు చేయగలిగింది ఏంటో తెలుసా? ప్రార్థన. వాళ్ళ గురించి ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ప్రభా వాళ్ళ నోరు మూయించు ప్రభా, వాళ్ళ నోరు మూయించు ప్రభా అని చెప్పేసి నువ్వు అడిగినట్లయితే దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? దావీదు అడిగాడు, ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి దగ్గరికి నేను వెళ్తున్నా, అండ్ నేను చంపడానికి వెళ్తున్నా, దేవా నాకు తోడుగా వస్తావా అని అడిగాడండి. అడిగినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. ఒక్క వడిసుతోటి, ఒక్క ఈటు కూడా కాదు, ఒక కత్తి కాదు, ఏది కాదు, కానీ ఒక్క వడిసుతోటి, ఒక్క చిన్న గుడక రాయితోటి దేవుడు తోడే ఉండటం వల్ల అంత ఎత్తున్నటువంటి వాడు గొప్ప కూలిపోయాడండి. సహోదరుడు సహోదరి, మనం దేనికి భయపడాలి? దేనికోసం మనం వెనకం చేయాలి? ప్రతిదానికి కూడా భయంతో ఏడుస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఇదే భయం అనేటువంటి సాతానుగా పెడుతున్నటువంటి ఈ భయం అనే వలలో ఉండిపోయి వాడు ముందుకు అడుగులు వేయలేకపోతున్నాడు. దేవుని వాక్యం చెప్పాలి అంటే ముందుకు అడుగులు వేయలేకపోతున్నాడు. చుట్టానికి
వాళ్ళు నన్ను ఎక్కడ వెళ్ళేస్తారా అని. దేవుని పరిచయం చేయాలంటే నీ పక్షమున ఉన్నవాడు యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఆ జీవము కలిగినటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నానని నువ్వు తలుచుకున్నట్టయితే కనుక దేవుడు ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ సోదరుడు సోదరు ఈయన ఆ విధంగా ముందుకు అడుగు వేస్తూ వెళ్ళాడు. ఉప్ప కోల్పోయాడు ఫిలిష్తీయుడు. దేవుడు ఆయన్ని సింహాసనం ఎక్కించాడండి. అదేంటి, ఆ హృదయాన్ని చూసేటండి. నువ్వు గనక ఆ కష్టతోటి జీవము కలిగినటువంటి దేవుడిని కలిగి ఉన్నానని నువ్వు ఆ హృదయాన్ని పెట్టి నువ్వు అడుగులు వేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు నాకు తోడే ఉంటాడు. మూడవ విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. రెండవదిగా దావీదు ఆయన ఏ పని చేసినప్పటికీ, సింహాసనం ఎక్కాడు, ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా తన మీద తను ఆధారపడటాన్ని మనం గమనించాం. తన మీద తను ఆధారపడి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన ముందుకు అడుగు వేసినటువంటి విధానాన్ని మనం గమనించాం. నేను తీసుకున్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే తెలుసా, ఈ పాయింట్ ద్వారా దేవుడికి హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉంటాడు. ఇక్కడ దేవుడికి ఇష్టడిగా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. దేవుని మహిమపరిచినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. దావీదు మూడో పాయింట్ ఏంటంటే, దావీదు దేవుని యొక్క ఎల్లప్పుడూ విచారణ చేస్తూనే ఉండేవాడు. ఎల్లప్పుడూ విచారణ చేస్తూనే ఉండేవాడు. చదువుదామా? ఫస్ట్ సమూయేలు 23వ అధ్యాయము 23వ అధ్యాయం 2-4 వచనాలు చదవండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయదునా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను రక్షించమని దావీదును సెలవించాను. దావీదుతో కూడా ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయంగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యులకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును కదా అని దావీదు అనగా, దావీదు మరలా యెహోవా వద్ద విచారణ చేసింది. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకోలేదు. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులకు రక్షించాడు. ఇక్కడ ఆయన విచారణ చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అక్కడ ఫిలిష్తీయులు ఉన్నారు, వాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేయవలసినటువంటి సందర్భం అది. అలాంటి సమయంలో తన మీద, అంటే నేను చాలా గొప్పోడిని, నాకు చాలా యుద్ధ సామాగ్రి ఉంది, అదేవిధంగా దాసులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఫిలిష్తీయులతో యుద్ధం చేయగలుగుతామని ఎక్కడా కూడా ఆయన అనుకోలేదండి. తన శక్తి మీద తను ఎప్పుడు ఆధారపడలా. నేను చేయలేనయ్యా అని ఆయన తాను తగ్గించుకుని ఎప్పుడూ కూడా దేవుని యొక్క విచారణ చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇంకొక వచనం చదవండి బ్రదర్. అదే గ్రంథంలో 30వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరుణి ఎడల దాన్ని కలుసుకుందనా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, చూసారా, మూడోసారి విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారిని అందరినీ తప్పించుకుందు అని సెలవిచ్చాడు. చూడండి, ఇక్కడ కూడా యుద్ధం చేయడానికి విచారణ చేస్తూ వచ్చాడు. అయితే అక్కడ ఒక కరువు ఏర్పడ్డదండి. ఆ కరువు దగ్గర కూడా ఆయన ఏం చేసాడో చూద్దాం. అది అక్కడే మనం వెళ్తాం కదా, 2 సమూయేలుకి వెళ్తాం. పక్కకి 5వ అధ్యాయంకి వెళ్తాము. 17-25 వచనాలు చదువుదాము. 2 సమూయేలు 5వ అధ్యాయము 17-25 త్వరగా వెళ్తాము. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పటాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చారు. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా, దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయినా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా వద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించునని యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి దావీదు బయల్పే రాజునకు వచ్చి, ఇక్కడ మనం విచారణ చేసినట్టుగా మనకి ఇంపార్టెంట్. అక్కడ 2 సమూయేలు 21:1 వచనం. ఇక్కడ కరువు గురించి ఉంటుంది. చదవండి ఒకసారి. 21.
కావున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతం చేసిన కనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. చూడండి, ఇక్కడ కరువు వచ్చింది, అక్కడ యుద్ధము. ప్రతి చోట కూడా దావీదు అంటే ఇక్కడ ఆయన మనస్తత్వాన్ని, ఆయన స్పందనను మనం గమనిస్తూ వద్దాం. ఇక్కడ ఆయనకి సమస్య వచ్చినప్పుడల్లా కూడా ఆయన తన శక్తి మీద ఆధారపడలేదు. ఆయన తన స్వశక్తి మీద కానీ తన యొక్క యుద్ధ నైపుణ్యం మీద కానీ ఆయన ఆధారపడకుండా ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ వచ్చేవాడంటే దేవుడి దగ్గర విచారణ చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగా వెళుతూ ఉన్నాడు దావీదు. అంటే ఈ విషయాన్ని బట్టి హృదయానుసారుడిగా మనకి ఆయన కనబడుతూ ఉంటాడు. అంటే విచారణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియ సహోదర సహోదరి, మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన శక్తి సామర్థ్యాల మీద, మన యుక్తి మీద, మన ఆలోచన మీద, మన మైండ్ పవర్ మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడుతూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటాం. అది జాబ్ విషయంలో కానివ్వండి, పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, కుటుంబ జీవితం విషయంలో కానివ్వండి, సంఘ జీవితం విషయంలో కానివ్వండి, లేకపోతే కనుక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆఫీసుల విషయాల్లో కానివ్వండి, నేను గొప్పోడిని, నేను ముందుకు అడుగులు వేయగలుగుతాను అని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన శక్తి సామర్థ్యాలు, నేను దీన్ని డీల్ చేసేస్తా, నో ప్రాబ్లం, దీన్ని ఈజీగా డీల్ చేసేస్తా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అది కాదండి. ఎప్పుడూ కూడా మనము దేవుడి పాదాల చెంత విచారణ చేయాలి. ప్రభా, ఇదిగో ఫలానా అమ్మాయిని మా వాళ్ళు చూశారు, మరి పెళ్లి చేసుకోవాలని ముందుకు అడుగులు వేస్తున్నా, మరి చేసుకోవాలా వద్దా? పలానా జాబు పలానా చోట వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలా వద్దా? పలానా సంఘం పలానా చోటకి ట్రాన్స్ఫర్ అయ్యింది, మరి అక్కడ ఏ సంఘానికి వెళ్ళాలి? నా కుటుంబ జీవితం, నా భార్య, నా బిడ్డలు, నా బిడ్డలు ప్రస్తుతానికి యవనస్తులు, యవన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డల విషయంలో కూడా విచారణ చేయాలి. వాడు ఏ కోర్సు చదవాలి, ఏ కోర్సు చదివితే వాడు జీవితం బాగుంటుంది, ఎలా వెళ్ళాలి అని ప్రతీది కూడా దేవుని పాదాల చెంత పెట్టాలి, విచారణ చేయాలి. అప్పుడే దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదుకు తోడైనటువంటి దేవుడు తన చిత్తాన్ని దావీదుకు తెలిపాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడి చిత్తానికి లోబడి దేవుడి చిత్తానుసారంగా ముందుకు అడుగులు వేశాడు. ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా జయాన్ని పొందుకోవాలి అంటే విచారణ చేయాలి. ఎప్పుడు కూడా మనం చాలాసార్లు ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వం, ప్రార్థన దగ్గరికి రాము. ప్రార్థన అంటే ఏదో ముళ్ళ కంచెలాగా అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు చాలా మంది. సంఘంలో ప్రార్థనలకి కూడా అలాగే ఉంటూ ఉంటారు చాలా మంది. మరి మనము విచారణ చేయాలి అంటే దేవుడి సన్నిధికి సమీపించాలి, దేవుడి పాదాల చెంతకు రావాలి, దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. అప్పుడే దేవుడి చిత్తము నీకు తెలుస్తుంది, దేవుడి చిత్తాన్ని నీకు తెలుపుతాడు. దేవుడి చిత్తానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడగలిగేటటువంటి మనస్తత్వాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ చూద్దాం. ఇది కూడా ఆయన జీవితంలో చాలా చక్కని ఇంపార్టెంట్ పాయింట్ అండి. దావీదు యొక్క జీవితంలో ఒక మచ్చగా ఉన్నటువంటి విషయంలో కూడా దాన్ని తుడిపి వేసుకున్నాడు దావీదు. మనం చూద్దాం. ఆ 4వ పాయింట్ ఏంటంటే తాను చేసిన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు, రెపెంట్ హార్ట్ కలిగి ఉన్నాడు. దీనిని బట్టి దేవుని యొక్క హృదయానుసారుడిగా ఆయన ముందుకు అడుగులు వేశాడు. ఒకసారి నేను మీకు చెబుతాను. 2 సమూయేలులోనే 2 సమూయేలు 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ తీయని బ్రదర్, నేను వచ్చి చెప్పినప్పుడు చదువుతురు కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీకు చెబుతాను. ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు తప్పు చేస్తాడు బెత్షెబాతోటి. బెత్షెబాతోటి తప్పు చేసినప్పుడు బెత్షెబా అది చేయడమే పెద్ద పాపము, తప్పు చేయడమే పెద్ద పాపము. అలాంటిది ఊరియాను కూడా చంపించేస్తాడు. తన తప్పును కూడా కప్పిపుచ్చుకుంటాడు దావీదు. అలాగే వెళ్తున్నాడు, కొనసాగుతున్నాడు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఎక్కడా కూడా రెపెంట్ హార్ట్ కలిగి లేడు, ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు దావీదు. కానీ
ఒక్క చోట దగ్గరికి వచ్చేసరికి నాతాను ప్రవక్త వస్తాడు దావీదు దగ్గరికి. దేవుడే పంపిస్తాడు, పంపించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో దావీదు ఒక ఉదాహరణ చెప్తాడని మీరు ఇంటికాడ చదవండి, సమయం లేదు కాబట్టి నేను కొంచెం క్రాస్ చేస్తున్నా. దావీదు అక్కడ ఒప్పుకున్నట్లుగా, అంటే తను చేసినటువంటి పాపను ఒప్పుకున్నట్టుగా కనబడుతుంది. ఒకసారి చదవండి బ్రదర్, 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపం చేసేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించినను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసింది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళి. చాలు చూడండి, ఇక్కడ దావీదు పాపం చేశాడు, బెత్షెబాతోటి పాపం చేస్తూనే వచ్చాడు. తన భర్త అయినటువంటి ఊరియాను కూడా చంపించేశాడు. అలాంటి సందర్భంలో నాతాను ప్రవక్తను పంపిస్తాడు దేవుడు. నాతాను ప్రవక్త వచ్చి అలర్ట్ చేస్తాడు, అయ్యా నువ్వు తప్పు చేశావు, దేవుడు నిన్ను చూశాడు అని చెప్పేసి అంటాడు. అలాంటి సమయంలో దావీదు తన తప్పును ఇమ్మీడియట్లీ ఒప్పుకుంటాడండి. అక్కడ అదే మాట ఉంటుంది, నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా ఇమ్మీడియట్లీ రిపీట్ అవుతాడు. ఏంటో తెలుసా, నేను పాపం చేస్తానయ్యా, అవును నేను ఒప్పేసుకుంటున్నా, నేను బెత్షెబాతో పాపం చేశాను, ఊరియాను చంపించేస్తాను, పాపం చేస్తాను, ఇవన్నీ కూడా కప్పిపుచ్చాను, నేను ఒప్పేసుకుంటున్నా అని దావీదు ఒప్పేసుకుంటాడు. ఇంకా ముందుకు పోతే కనుక ఆయన కింద పశ్చాత్తాప హృదయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మీరు కిందకి వచ్చిన చదవండి, తర్వాత ఇంటికాడ సమయం లేదు కాబట్టి మీరు ఇంటికాడ చదవడానికి ప్రయత్నం చేయండి, చాలా చక్కగా ఉంటాయి. ఆయన బిడ్డ కోసం ఆయన ఏడుస్తూ ఉంటాడు, అంగలార్పులు కలుస్తూ ఉంటాడు, ఆయన గుడ్డలు చించేసుకుంటాడు, బూడిద రాసుకుంటాడు, భయంకరమైన వేదన పశ్చాత్తాప హృదయాన్ని ఆయన మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. దావీదు యొక్క పశ్చాత్తాప హృదయాన్ని మనకు కనబడుతుంది. కీర్తనలు 51:4 తీయండి బ్రదర్. 51:4. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి, ఎవరికి? దేవునికి. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడు. చాలు కదా. ఈ కీర్తన మీరు ఇంటికెళ్ళి చదవండి. 51వ కీర్తన బెత్షెబాతోటి పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త అలర్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆయన రాసినటువంటి కీర్తన ఇది, పశ్చాత్తాప కీర్తన ఇది. ఆయన దేవుడి పాదాల చెంత నేను హిస్సోపుతో నన్ను కడుగుమయ్యా అంటాడు, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు నన్ను చేయమయ్యా అంటాడు. చూడండి ఎంత గొప్ప మాటలు. అంటే తను ఎంత నలిగిపోయి, ఎంత పశ్చాత్తాపడి, ఎంత కరిగినటువంటి హృదయాన్ని దేవుడి దగ్గర ప్రదర్శించాడో చూడండి. ప్రదర్శించి ఆయన పాపాన్ని ఒప్పుకొని ఆయన చెబుతూ ఉంటాడు. సామెతలు 28:13 మీకు రాసుకోండి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని ఉంటుంది అక్కడ. సామెతలు 28:13 తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని ఉంటుంది. అంటే ప్రియ సహోదరి, మనలో కూడా రహస్యమైనటువంటి పాపాలు, సంఘానికి వస్తున్నాం కానీ పాపంలోనే జీవిస్తూ ఉంటాం, ఒకసారి పాపంలోనే ఉంటూ ఉంటాం, కొంచెం బయటికి రావడానికి కూడా మనము అడుగులు పెట్టాం. నువ్వు పాపివే అని చెప్పినప్పటికీ కూడా, అంటే నువ్వు పాపం చేసావని చెప్పినప్పటికీ కూడా మనం ఇమీడియట్లీ దాన్ని యాక్సెప్ట్ చేయం. అంటే పాపం అంటే అత్యాచారాలు, లేకపోతే వ్యభిచారాలు, లేకపోతే హంతకులు ఇల్లు గురించి కాదు. అవి ఆల్రెడీ పెద్ద పెద్ద పాపాలు ఏం చేసే క్రైస్తవులు నాకు ఇస్తున్నంత వరకు. నీ నోరు కత్తి సక్మంట వెళ్ళిపోద్ది, ఒక్కొక్క డైలాగ్ కూడా సక్మంట వెళ్ళిపోద్ది. భార్య మాట్లాడితే సక్మంట దిగిపోద్ది, అంతే. భర్త మాట్లాడితే సక్మంట దిగిపోద్ది. దీంతో టచ్ చేసేస్తావు నువ్వు, తెలుసా? నిజం. ఒకటంట నేను మనం వీడియో చూశాను, భార్య కోరు భరించడం కంటే ఆత్మహత్య చేసుకున్నాడంట. ఆమె కత్తితో పొడిచిందా, లేకపోతే విషయం పెట్టి చంపేసిందా? దీంతో చెప్పేసింది. ఎక్కడి నుంచి అలా వెళ్ళిపోతుంది, సక్మంట వెళ్ళిపోతుంది. అట్లా చంపేయచ్చు మనిషిని. ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే, లేకపోతే ఒక పురుషుని మోహం చూపుతో చూస్తేనే
ఆ వ్యక్తితోటి వ్యభిచారం చేసినట్టుగా దేవుడు చెబుతూ వచ్చాడు. కాబట్టి మనం ఒక వ్యక్తిని డైరెక్ట్గా చంపక్కల్లా, ఇండైరెక్ట్గా చంపొచ్చు నాలుగుతోటి. ఒక వ్యక్తిని వ్యభిచారం డైరెక్ట్గా చేయనవసరంలా, నువ్వు నీ చూపుడుతోటే ఆటోమేటిక్గా చేసేయచ్చు. అంటే ఇది దేవుని వాక్యమేనండి, నా వాక్యం కాదు, దేవుని వాక్యం నేను చెప్తున్నా. కాబట్టి మనము కూడా తప్పులు చేస్తావు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఈ మాటను బట్టి? ఐఎమ్ పెర్ఫెక్ట్ అని అంటావా? ఐఎమ్ పెర్ఫెక్ట్, నేనేం పాపం చేయలేదు అంటావా? దేవుని దృష్టిలో మరి మీకు ఆయనకి మధ్యలో ఉన్నటువంటిది. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా తప్పు చేశాము, చూడకుండా దృశ్యాలు చూసాము, చూడకుండా విధంగా ఆలోచన చేశాము, లేకపోతే కనుక మాట్లాడకుండా మాటలు మాట్లాడాము, ఇబ్బంది పెట్టే ఇతరులని బాధ పెట్టాము, ప్రభు పాదం చెంద అయ్యా ఇదిగో నేను ఈ మాటలు మాట్లాడాను, ఈరోజు ఈ మాటలు నేను పలికాను, అవతల వ్యక్తి హట్ అయి ఉంటాడు, అవతల వ్యక్తి బాధ కలిగి ఉంటాడు, ఎంతో కుంగిపోయి ఉంటాడు, క్షమించు ప్రభా, నన్ను నీ బాధను సమీపిస్తున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి, రిపెంట్ హార్ట్ కలిగి ఉండాలి. దావీదు అదే చేశాడు, ఇమ్మీడియట్లీ రిపెంట్ అయ్యాడండి, ఇమ్మీడియట్లీ రిపెంట్ అయ్యాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించుకోవచ్చు. నాతాను ప్రవక్తను కూడా ఏమనలేదండి ఆయన, నాతాను ప్రవక్తను కూడా ఏమనలేదు. కదా క్లోజ్ చేసేస్తాను, ఇంకొక పాయింట్ వస్తుంది, కంట్రోల్ చేసేస్తాను, సమయం కూడా అవుతుంది కాబట్టి. నాతాను ప్రవక్తను కూడా ఏమనలేదు. యాక్చువల్లీ రాజుల దగ్గరికి కొంతమంది ప్రవక్తలు వచ్చేవారు. అప్పుడు ఆ ప్రవక్తలు ఆ యొక్క రాజుని హెచ్చరించేవారు, అరే నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, తప్పుదోవని వెళ్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే ఎందులో నువ్వు నాకు చెప్పేది అని చెప్పేసి ఆయన జైలు ఇచ్చేవారు. ఎవరిని? ఆ ప్రవక్తని. కానీ ఉన్నాయి కదా బ్రదర్ రాజుల గ్రంథాలు, ఉన్నాయి కదా, చదవండి తెలుస్తుంది, బైబిల్ చదివితే ఏమి తెలుస్తూ ఉంటాయి, చదవకపోతే ఏం తెలియదు, రాజు వస్తూ ఉంటాం అంతే. కాబట్టి రాజులు కొంతమంది దగ్గరికి, ఎందుకంటే అప్పుడే ప్రవక్తలే దూతలు దేవుడి యొక్క మాటల్ని ప్రవక్తలే తీసుకొచ్చి మాట్లాడించేవారు. రాజులకి అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళు వాళ్ళే ప్రవక్తలు. ప్రతి ఒక్క రాజు దగ్గర కూడా ఒక్కొక్క ప్రవక్త ఉండేవాడు, సమకాలికుడు. ఇర్మియా కానివ్వండి, ఏషియా కానివ్వండి, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ ఇర్మియాకి ఏం చేశాడు కదా, ఇర్మియాకి కూడా జైలు ఇచ్చాడు, ఏదో నువ్వు నాకు చెప్పేది అని చెప్పేసి. కానీ ఈయన అలా చేయలే. ఏం చేశాడు తెలుసా? తప్పు చేసామనగానే అయ్యా నేను తప్పు చేశాను అని ఇమ్మీడియట్గా రిపెంట్ అయ్యి దేవుడు పాదాలు చెందుకు వచ్చేసాడండి దావీదు. అది గొప్ప హృదయం కాదా? మనం దీన్నే గుచ్చి చూస్తూ ఉంటాం జనరల్గా, అది తప్పు చేసి మానవ సహజం, మానవుడు కాబట్టి తప్పు చేయడం సహజం. కాబట్టి ఈ తప్పును కూడా ఆయన ఎక్కడ కూడా నాకన్నా ప్రవర్తన ఒక మాట అనకుండా ఎందుకు చెప్పిన విధంగా నేను చేస్తానయ్యా అని చెప్పేసి ముందుకు అడుగు వేసి తెలిపాడు. కాబట్టి ఏంటంటే పెద్దవారు ఎవరైనా కొన్ని విషయాలు నువ్వు చేస్తుంది తప్పు అని మనం చెప్పినప్పుడు ఆ సంఘ పెద్దలు కానివ్వండి, స్పిరిచువల్గా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఆత్మీయంగా ఎదిగినటువంటి సీనియర్ బ్రదర్స్ కానివ్వండి, నేను పక్కన కూర్చోబెట్టినారే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అని మందలించినప్పుడు నువ్వెందుకురా నాకు చెప్పేది అంటే నువ్వే పోతావు, మనం ఏం చేయలేము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గమనించుకున్నాం. ఓకే, 5వ పాయింట్ నేను చెప్పి ముగించేస్తాను. ఈయన దేవుని మందిరమును కట్టవాలనే ఆలోచన హృదయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఒకసారి తీయండి బ్రదర్, 2 సమూయేలు 7వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఇది జస్ట్ నేను టచ్ చేసి నేను ముగిస్తాను. 2 సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు నాలుగుతో కట్టిన నగరి యందు వాస్తవం చేయకుండా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చున్నాను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై చాలు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? 2వ వచనంలో నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచున్నాను. ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఎవరు? దావీదు మహారాజు ఎక్కడ ఉన్నాడంట? దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుడి మందసము డేరాలో నిలిచి ఉన్నది. ఆయన హృదయం చూసారా? అక్కడ ఆయన హృదయం చూసారా? ఆయన స్పందన చూసారా దావీదు? అందుకేనండి ఉదయాన్సారుడు అయ్యాడు దావీదు. అరే నేను ఇంత పెద్ద బంగళాలో ఉన్నాను, ఇంతమంది నాకు దాసులుగా ఉన్నారు, ఇంత గొప్ప దేవదారు కర్రలతో కట్టినటువంటి బంగళా నాకుంది. అయితే దేవుడు మందిరం డేరాలో ఉన్నటువంటి చూసారా? ఆయన మనసు చూసారే కదా? దేవుడు మందిరం డేరాలో ఉన్నటువంటి
నేను ఆయనకి మందిరాన్ని కట్టాలా, ఖచ్చితంగా నేను మందిరాన్ని కట్టాలి యెరూషలేములో. దేవుడు మనసు ఉన్న అప్పుడు వరకు కూడా ఏంటంటే దేవుని ప్రత్యక్షత గుడారము అన్నది అక్కడక్కడ కడుతూ ఉండేవారు, అలాగా నడుస్తూ ఉండేది, అక్కడ నడవడం అంటే తీసుకెళ్తూ ఉండేవారు. కానీ ఫిక్స్డ్గా చేయాలన్న ఆలోచన, దేవుడు ఒక చోట ఉంచాలి, ఆయనకు ఒక మంచి మందిరము, ఇప్పుడు యెరూషలేము మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన మొట్టమొదటి ఎవరికి వచ్చిందో తెలుసా? దావీదుకే వచ్చిందండి. అటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఓకేనా? అయితే ఏంటంటే దావీదు చెప్తాడు దేవుడు, అయ్యా నువ్వు చాలా యుద్ధాలు చేసావు, నీ చేతులు మలినమైపోయినాయి, అంటే రక్తంతో కూడి ఉన్నాయి, కాబట్టి నీ నెక్స్ట్ అంశం అంటే ఏంటంటే నీ నెక్స్ట్ కుమారుడు సొలొమోనుకి ఆ బాధ్యతను నేను అప్పగిస్తాను, ఆయన కడతాడు అంటే సొలొమోను మందిరాన్ని కట్టాడు. మీకు అర్థమైందా? అంటే మనం ఆలోచన విధానం అంటే అప్పట్లో ఏంటంటే మందిరం గురించినటువంటి ఆశ, ఆ యొక్క ఆసక్తి ఆయనకు ఉంది. సహోదర సహోదరి, మరి ఈ రోజుని మన ఈ మందిరంలో ఉన్నాం. ఏ మందిరంలో ఉన్నాం? హృదయం అనే మందిరంలో ఉన్నాం. మనం దేవుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు పని, అంటే దేవుడి యొక్క పని మనకి చాలా ఉంది. దేవుడి సన్నిధి మనకి చాలా చూపిస్తూ ఉన్నది. ఫలానా పనులు ఉన్నాయని చెబుతూ ఉంది. ఆ పనుల గురించి మనం ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుడు మందిరానికి రమ్మని ఏదైనా పని ఉంటే రాగలుగుతున్నామా? ఫలానా పని ఉన్నదని చెప్తే రాగలుగుతున్నామా? మందిరం పట్ల నీకు ఆసక్తి ఎలా ఉంది? ఆయన అంటాడు కీర్తనలో 42వ అధ్యాయం 1-2-3 వచనాల్లో, దుప్పు నీటి వాగుల వరకు నా హృదయమో కోరాకు కుమారుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, ఆశపడుతున్నది అంటాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క వర్క్స్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుడి సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుడు మందిరంలో మనం కట్టబడుచుకున్నాం సంఘముగా, సంఘానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నాము. కాబట్టి నేను 5 విషయాలు నేను మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఏంటంటే దేవుని దృష్టిలో, ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోవచ్చు, దేవుని దృష్టిని మనము అటెన్షన్ చేయగలుగుతున్నామా, మనం ఎలా ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఏంటంటే 5 మాటలు నేను ఏం చెప్పానంటే, సౌలు మరణం, దావీదు స్పందన, ఆ విషయంలో చాలా చాలా చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. రెండోదిగా దావీదు దేవుని యొక్క ఎల్లప్పుడూ దేవుడు మరియు దేవుని ప్రజల పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి ఆయనను ముందుకు నడిపించింది. అదేవిధంగా దావీదు దేవుని యొక్క ఎల్లప్పుడూ విచారణ చేస్తూ ఉండేవాడు. తాను చేసినటువంటి పాపంను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు, రిపెంట్ హార్ట్ కలిగి ఉన్నాడు. దేవుని మందిరం కట్టవాలనే ఆలోచన, ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.